నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈరోజు దేవుడు ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు అనేటువంటి అంశం మీద ఈ ఖండిక లోపల మనం చర్చించుకుందాము. ముందుగా మానవుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ దృశ్యమాన జగత్తుని చూస్తూ ఉన్నాడు. అనాదిగా మన మహర్షులు ఈ జగత్తు లోపల ఉన్నటువంటి రహస్యాన్ని శోధించడానికి ఎన్నో పరిశోధనలు చేశారు. వాళ్ళు శోధించి మనకు ఆవిష్కరించినటువంటి జ్ఞానమే ఈ బ్రహ్మజ్ఞానం. ఇక్కడ మనకు దృశ్యమాన జగత్తు రెండు విధాలుగా కనబడుతున్నది. అదేంటంటే, ఒకదాన్ని పోలి ఇంకోటి ఉన్నది, కానీ ఖచ్చితంగా ఒకదానిలాగా ఇంకోటి లేదు. అందుకనే దీన్ని ద్వైత ప్రపంచం అన్నారు. ఈ ద్వైత ప్రపంచం ఎందుకు ఇలా ఉన్నది అనేటువంటి దాని మీద మన మహర్షులు తీవ్రంగా పరిశీలన చేశారు. మనం ప్రపంచం అనేటువంటిది ఈ భూగోళానికి సంబంధించినంత మట్టుకే చెప్పుకుంటాము, కానీ ఆధ్యాత్మిక జగత్తు లోపల జగత్తు అన్నారు. ఈ జగత్తు అనేది ఏదైతే ఉన్నదో ఒక భూగోళమే కాకుండా సూర్యచంద్రాదులు, నక్షత్రాలు అన్నీ కలిపి గ్రహాలు ఉన్నటువంటి దాన్ని జగత్తు అన్నారు. ఈ జగత్తుని మనం దృశ్యంగా చూస్తున్నాము, శ్రవ్యంగా వింటున్నాము. ఇట్లా మనకున్నటువంటి 5 ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచానికి కలయిక కలిగి ఉన్నాము. 5 ఇంద్రియాల ద్వారా లభించిన జ్ఞానాన్నే మనం జ్ఞానం అనుకుంటున్నాం. ఇంద్రియాల కన్నా భిన్నంగా, ఇంద్రియాల కన్నా ఉన్నతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందటం అనేది దుర్లభము, దుస్సాధ్యము. అయినప్పటికీ మన మహానుభావులైనటువంటి మహర్షులు అటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మనకు ఆవిష్కరించారు. మనకు కనబడేటువంటి ప్రతి దాని లోపల 2 విషయాలు గోచరిస్తున్నాయి. అదేమిటంటే, ఒకటి ఒక వస్తువు అన్నప్పుడు అది నిర్జీవే కావచ్చు, సజీవే కావచ్చు, పశుపక్షాదుల్లో ఏదైనా కావచ్చు. అది భౌతికంగా మనకు కనబడుతున్నది. ఆ కనబడే ప్రతి దాని లోపల ఒక శక్తి అనేది ఇమిడీకృతమై ఉన్నది. ఆ శక్తి ఏంటనేది మన కళ్ళకు కనబడదు. శక్తి కొన్ని సందర్భాల్లో బహిర్గతం అవుతున్నది, కొన్ని సందర్భాల్లో బహిర్గతం కాకుండా అంతర్గతంగా అందులోనే ఉంటున్నది. ఉదాహరణకు, మీ ఇంట్లో ఒక బీరువా మీద ఒక పుస్తకం పెట్టావనుకో, ఆ పుస్తకం అక్కడే ఉంటుంది కదలకుండా. అట్లా కదలకుండా ఉండటం కూడా ఒక శక్తే. ఆ శక్తి దాన్ని కదలకుండా ఉంచుతుంది. అదే పుస్తకాన్ని నువ్వు కొంచెం కదిలించావనుకో, బీరువా అంచుకొచ్చినప్పుడు అది జారి కింద పడుతుంది. అందులోపల కింద పడేటువంటి శక్తి దానిలో నిగుడీకృతంగా ఉన్నది, కానీ ఆ శక్తి బహిర్గతం కావట్లేదు. అట్లానే మీరు చూసే ప్రతి వస్తువు లోపల కూడా ఒక శక్తి ఇమిడీకృతమైంది. మన శాస్త్రజ్ఞులు, భౌతికవాదులు ఆ శక్తికి ఏమైనా పేరు పెట్టవచ్చు. పైన విసిరిన రాయి కింద పడటానికి గురుత్వాకర్షణ శక్తి అని పేరు పెట్టవచ్చు, లేక మరొకటి అని పేరు పెట్టవచ్చు. శక్తికి ఏ పేరు పెట్టినా శక్తి అనేది ఉన్నది అనేది మాత్రము సత్యము. ఈ శక్తి ఏమిటి? ఆ శక్తి గురించి పరిశోధన చేసినటువంటి మహర్షులు మనకు తెలిపింది ఈ శక్తినే ప్రాణశక్తి అన్నారు. ఈ ప్రాణశక్తి అనేది మనకు అది బహిర్గతం అయినప్పుడు మాత్రమే తెలుస్తున్నది. ఒక అగ్గిపుల్ల ఉన్నది, అగ్గిపుల్లకు మందు ఉన్నది, కానీ ఆ మందు అగ్గిపుల్లని మండించట్లేదు. ఎప్పుడైతే అగ్గిపుల్లకి రాపిడి కలుగుతుందో అప్పుడే ఆ అగ్గిపుల్ల మండి ఆ పుల్లను కూడా దహించి వేస్తున్నది. అంటే ఆ అగ్గిపుల్ల లోపల ఉన్నటువంటి శక్తి అంతర్గతంగా ఉండి కొన్ని పరిస్థితుల లోపల అది బహిర్గతమై అది మనకు దృశ్యమానంగా కనబడుతూ ఉన్నది. అదే రకంగా ఒక జీవి బతికి ఉన్నాడు అని అంటున్నాం, మనం చనిపోయినాడు అని అంటున్నాం. చనిపోయిన వాడికి బ్రతికున్న వాడికి తేడా ఏమిటి అంటే, భౌతికవాదులు ఏమీ చెప్పలేరు, కానీ దానిలో ఉన్నటువంటి తేడా ఒకటే. అంతర్గతంగా అతనిలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తే దైవశక్తి. ఆ శక్తి ఎంత మట్టుకైతే ఒక శరీరంలో ఉంటుందో అంత మట్టుకే ఆ శరీరం చైతన్యవంతంగా ఉండి తన యొక్క భౌతిక కార్యకలాపాలన్నీ చేయగలుగుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే విడిపడిపోతుందో అప్పుడు ఆ శరీరం నిర్జీవం అయిపోతుంది. అట్లా ఉన్నటువంటి శక్తినే దైవశక్తి అన్నారు. ఆ దైవశక్తిని తెలుసుకోవటం కోసం పరిశోధనలే ఆధ్యాత్మికమైనటువంటి పరిశోధనలు. దాని ద్వారా తెలుసుకుని ఆవిష్కరించిందే దైవశక్తి. ఆ దైవశక్తిని తెలుసుకోవటమే మానవుడి యొక్క అంతిమ లక్ష్యంగా మన వాళ్ళు పేర్కొన్నారు. ఈ ఖండిక ఇంతటితో ముగిస్తున్నాను.